ఇక అప్డేట్ చూస్తే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. ముందుగా ప్రకాష్ గౌడ్ పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ ప్రారంభం కానుంది. దీనికోసం పిటిషనర్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అసెంబ్లీకి వచ్చారు. అటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఫిర్యాదులో పిటిషనర్ గా ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ జరగనుంది. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. ముందుగా ప్రకాష్ గౌడ్ ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మొదటగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ పూర్తయింది. తర్వాత చేవేళ్ల ఎమ్మెల్యే కాలయాదయ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రస్తుతం పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ ప్రారంభమైందని తెలుస్తూ ఉంది. అయితే గూడెం మహిపాల్ రెడ్డికి పిటిషనర్గా ఉన్నటువంటి చింత ప్రభాకర్ తరపు న్యాయవాదులు, అదేవిధంగా ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి తరపు న్యాయవాదులు విచారణలకు హాజరయ్యారు. అయితే ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ 3 గంటలకు ఉంది. ఆయన తరఫున ఆయనకు పిటిషనర్గా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ 4 విచారణ ఈరోజు పూర్తవుతుంది. దసరా తర్వాత మిగిలిన 4 ఎమ్మెల్యేల విచారణ ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం 10 మంది పార్టీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో మొదటగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులు పార్టీ మారారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 7 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ నిర్ణయం ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి నిర్ణయం జాప్యం కావడంతో కోర్టుకు వెళ్ళారు. కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అక్టోబర్ 31 నాటికి ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే విచారణను ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణను ప్రారంభించారు. రెండు సార్లు ఏదైతే నోటీసులు ఇచ్చారు, మరిన్ని ఆధారాలు ఇవ్వాలని చెప్పారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు సమయం కోరారు. 30 వరకు వారికి సమయం ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు రిప్లై ఇచ్చారు. మరిన్ని ఆధారాలతో కూడా రిప్లై ఇవ్వాలని చెప్పడంతో స్పీకర్కి అయితే రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యక్ష విచారణ ఈ రోజు నుంచి ప్రారంభించారు. 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మొదటగా ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాలయాదయ విచారణ అయితే పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డి విచారణ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే అక్టోబర్ 1న మరొకసారి విచారణ ఉండబోతా ఉంది. ఈరోజు ఎవరైతే పిటిషనర్లను పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అక్టోబర్ 1న తిరిగి పిటిషనర్ తరపున న్యాయవాదులు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు. ఆ తర్వాత దసరా తర్వాత మిగిలిన 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్షంగా విచారణకు రావాలని సూచించే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తారీఖున స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. తిరిగి 23వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ అంతా ఈ ఏదైతే అక్టోబర్లో జరగాలి కాబట్టి మొదటగా 4 ఇచ్చారు. ఆ తర్వాత పండుగ తర్వాత మరొక 4 నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే స్పీకర్ విదేశీ పర్యటన తర్వాతనే ఉండేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తూ ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.